భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు. మీరు ఎవరికైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ అర్థమయ్యేలా చెప్తున్నా, వినకుండా రివర్స్‌లో మీ గురించే వెనక నుండి చెడుగా చెప్తున్నారనుకోండి, అటువంటి వారిని ఒంటరిగా వదిలేయండి. ఎందుకంటే వారు మీతో విభేదించటమే కాదు, వారి వినాశనాన్ని వారు కోరుకుంటున్నారు. నేర్చుకోవాలన్న ఆలోచనే లేదు వారికి. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్తారు. దుర్యోధనుడు నేను 1,00,000 సార్లు చెప్పినా వినలేదు, మారలేదు. అతని కర్మకే వదిలేశాను. పర్యవసానంగా మహాభారత యుద్ధం జరిగింది. అతను ఓడిపోయాడు. అతని వినాశనానికి కారణమయ్యాడు. ఎందువలన? అతడు కృష్ణుడు చెప్పినప్పుడు వినకపోవటం వల్ల. అందుకే మీరు ఎవరికైనా మంచిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మీరు బాధపడకండి, వారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని. అసలు వారికి అర్థం చేసుకోవాలనే ఆలోచనే లేదు. వారి కర్మకు వారినే వదిలేయండి. కర్మఫలం అనుభవించక తప్పదు వారికి.